నరకు మీరు ఎనీ మండల్ ఎక్కడన్నా కానీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చని స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారు నాకు మెయిల్ పెట్టడం జరిగింది. నేను 9 గంటల కిందికి దిగొచ్చి పోదాం అనుకునే లోపలనే వచ్చి మీరు పోయే కాదు, నీకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నీకు ప్రాణహాని ఉంది, అందువల్ల నువ్వు పోయే కాదు అంటారు. ఎవరి వల్ల నాకు ప్రాబ్లం ఉందనేది చెప్తే అది చెప్పలేకుండా ఆఫీస్ అక్రమ కేసులు పెడతారు. గతంలో కూడా నేను ఒక వివాహానికి పోతా అంటే అక్కడ ఇదే విధంగానే అడ్డపడడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు బటాయించితే వాళ్ళకి ఏదో పట్టుకోవడం జరిగిందంట. దాంట్లో కేసు పెట్టడం కూడా జరిగింది. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టార్లుగా వ్యవహరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తన్నలు తినేది మేమే, కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తాడిపత్రిలో కొనసాగుతుంది. రాత్రి 10:30కు మీరు ఎనీ మండల్ ఎక్కడన్నా కానీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చని స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారు నాకు మెయిల్ పెట్టడం జరిగింది. నేను 9 గంటల కిందికి దిగొచ్చి పోదాం అనుకునే లోపలనే వచ్చి మీరు పోయే కాదు, నీకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నీకు ప్రాణహాని ఉంది, అందువల్ల నువ్వు పోయే కాదు అంటారు. ఎవరి వల్ల నాకు ప్రాబ్లం ఉందనేది చెప్తే అది చెప్పలేకుండా ఆఫీస్ అక్రమ కేసులు పెడతారు. గతంలో కూడా నేను ఒక వివాహానికి పోతా అంటే అక్కడ ఇదే విధంగానే అడ్డపడడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు బటాయించితే వాళ్ళకి ఏదో పట్టుకోవడం జరిగిందంట. దాంట్లో కేసు పెట్టడం కూడా జరిగింది. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టార్లుగా వ్యవహరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తన్నలు తినేది మేమే, కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు పిలుపునివ్వగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నిరసన కార్యక్రమాన్ని మరో చోటుకు తరలించాలని పోలీసులు రిక్వెస్ట్ చేశారు. అయితే రాత్రి అనుమతి ఇచ్చి ఇప్పుడు వాయిదా వేసుకోవాలని చెప్పడం ఏంటి అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులతో గొడవకు దిగారు ఆయన.